ఎన్టీఆర్ అంటే ఇష్టమా నీకు బాగా? ఎస్. అంటే ఆయనను కలవడానికి మీరు ఇక్కడ ఉంటున్నారా? ఈరోజు సార్ లేడు అంటున్నారు. మీరు ఎన్ని రోజులు ఇట్లా వెయిట్ చేస్తారు సార్ కోసం? సార్ కోసం వారం వస్తానంటే వారం వరకు వెయిట్ చేసేటట్లు ఉన్నాము. అంత పిచ్చి ఫ్యాన్స్ మీరు? అంత పిచ్చి ఫ్యాన్స్ మేము. ఒకవేళ సార్ కనిపించి మీతో మాట్లాడితే ఏమని మాట్లాడతారు ఆయనతో? ముందు దండం పెడతాము, తర్వాత ఏం మాట్లాడతామో తెలియదు, కానీ సార్తో మాట్లాడని ఒక ఆశ. మరి పిల్లలు ఎట్లుంటారు రోడ్డు పైన అసలు? అదే ఆలోచిస్తున్నాము. ఎలక్షన్లో నిలబడితే సీఎం అవుతాడంటారు? అవుతాడు, 100% అవుతాడు. ఆయనకి మంచి మనసు ఉంది. ఎందుకంటే రాజకీయంలో వచ్చేటప్పుడు సార్ కొంచెం ఆలోచించే రావాలి ఇప్పుడు. ఎందుకంటే జనాలు కొంచెము వస్తున్నారు కాబట్టి రాజకీయం అనేది ఎట్లా ఇడిచిందంటే ఇప్పుడు అంతా రాజకీయం తగ్గుతుంది. కానీ సార్ వచ్చినాడంటే బీదోళ్ళకి మంచి చేస్తాడనే ఒక నమ్మకం ఉంది నాకు. అంటే అప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారు చేసినట్లు పెద్ద సార్ ఎట్లు చేసినాడో అదే రీతిగా సార్ గురించి చేస్తాడు. 100% చేస్తాడు. మీకు ఆయన చేసిన మూవీలోన రీసెంట్గా ఏ సినిమా అంటే బాగా ఇష్టం? నాకు ఫుల్ పిచ్చి అంటే సింహాద్రి మూవీ అంటే నేను ఒక్కసారి కాదు 100 బాటలు చూస్తాను. యమ దొంగ ఎన్ని బాటలైనా చూపించండి, బేజారు మాత్రం కాదు నాకు. బేజారు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదనేటట్లు లేదు. పదే రోజు క్యాసెట్ తిప్పేసినా చూసుకుంటూనే ఉంటాను. రెండింటికంటే ఊరమాసగా ఉండబోతుంది కదా ఈ సినిమా? చాలా ఊరమాస. మరి దానికి జాతర మీరు ఎట్లా చేయబోతున్నారు? చాలా జాతర చేస్తాం చూడు మేమంట. చాలా ఖుషి మీద చేస్తాము. హోటల్ తెగుతాయా? హోటల్ తెగుతావి. ఆ థియేటర్ ముందు కొట్లాట్టుకుని వస్తాం మాకు. కొట్లాట్టుకుని ఎన్నో బట్టలు దెబ్బతిని వచ్చినాను నేను. తగ్గను, ఏదైనా చేస్తాను. ఒక 3 బట్టలు దెబ్బలు తింటే ఫస్ట్ షోకి పోయి తర్వాత ఈ దెబ్బలు తట్టుకోలేక రెండో షోకి పోతాను. చాలా ఇబ్బంది పడితే పిల్లలు అయ్యారు కదా నాకు. అప్పుడంటే పెండి ఉండలేదు, నడిచిపోతుండే. పిల్లలు అయినప్పటి నుంచి నాకు కొంచెం ఇబ్బంది అయ్యా పెండ్లి అయినాక. దానికే సెకండ్ షో పోయేది ఎక్కువ. సార్ నా పిల్లల్ని ఇప్పుడు వారం పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందేమో తెలియదు, కానీ సారు నేను ఇప్పుడు రేపు వరకు ఉంటాను. సార్ వచ్చి ఉంటే కలుస్తాను రేపు వరకు. లేదంటే సార్కి ఒక అవకాశం నాకు సార్ కలవాలని. సార్ తుక్కు నుంచి ఒక ఫోన్ చేసినా మళ్ళీ పరిగెత్తుకొని వస్తాను నేను. సార్కి ఒక రిక్వెస్ట్, నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్ మీద సార్ ఫోన్ చేస్తే మళ్ళీ నేను వచ్చి కలిసే అవకాశం వస్తుందేమో అనే ఒక నమ్మకం ఉంది నాకు. నంబర్ ఇస్తున్నా.